ఏంటి వీళ్ళు ఇంతమంది ఉన్నారు? ఎవడ్రా పురుషులు ఎక్కువ మహిళలు తక్కువ అని చెప్పింది? వారిని ఇక్కడికి తీసుకురండి ఒకసారి. ఈ ముసలాళ్ళు ఏంటి నీరసం రావట్లేదా? వీళ్లకు అసలు ఎండ వేడి తెలియట్లేదా? రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ బూత్ల వద్ద ఉన్న పరిస్థితి ఇది. ఎక్కడ చూసినా వృద్ధులు మహిళలే ఎక్కువగా కనబడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గురువారం జరిగిన పోలింగ్లో ఓటింగ్ మెషిన్లు సరిగా పనిచేయలేదు. దీంతో త్వరగా ఓటు వేసి వెళ్ళిపోదామని వచ్చిన వాళ్లకు ఇబ్బంది ఎదురై మళ్లీ వెనక్కి వెళ్లిపోయారు. ఇక ఈవీఎంలు పనిచేయటంతో ఒక్కొక్కరు మళ్లీ నిదానంగా పోలింగ్ బూత్ల వద్దకు చేరుకుంటున్నారు. దీంతో ఎక్కడ చూసినా మహిళలు వృద్ధులే కనబడుతున్నారు. ఇక పైన ఎండ కూడా తగ్గటంతో మరింత వేగంగా వస్తున్నారు. అటు తమ మీద కుట్రలు జరుగుతున్నాయని భావిస్తున్న తెలుగుదేశం నాయకులు ఇంటింటికి తిరిగి మరీ ఓటు వేయని వాళ్లను తీసుకువెళ్తున్నారు. అటు చంద్రబాబు కూడా పలు విజ్ఞప్తులు చేశారు. రాష్ట్రం కోసం ఉదయాన్నే బారులు తీరారని, వెనక్కి వెళ్లిన ఓటర్లు మళ్లీ బూత్కి వచ్చి తమ ఓటు వినియోగించుకోవాలని, రాష్ట్రం కోసం భావితరాల కోసం ఈ ఒక్కరోజు కష్టపడాలని చంద్రబాబు కోరారు. ఓపికగా ఓటు వేసి వెళ్లాలని, ఓటు వేయకుండా ఏ శక్తి ఆపలేదని చంద్రబాబు అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఓటు వేసి వైకాపా చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని చంద్రబాబు అన్నారు. మీరు వేసే ఓటు రాష్ట్ర భవిష్యత్తుకి పునాది అన్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటల నుంచి ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఇక 6 గంటలకు పోలింగ్ ముగియటంతో ఈలోపే పోలింగ్ బూత్ వద్దకు చేరుకుని క్యూలో నిలబడ్డారు మహిళలు, వృద్ధులు, వికలాంగులు. అయితే కింద కూడా కూర్చుని వేచి చూస్తున్నారు. ఏ సమయం అయినా సరే ఓటు వేసే వెళ్తామని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అటు ఎన్నికల సంఘం కూడా దాదాపుగా విపక్ష పార్టీకి సహకరించడం ఆపేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉండటం తెలుగుదేశం నేతలకు మరింత ఉత్సాహాన్నిస్తోంది. ఓటు వేయని వాళ్లను బూత్కి తీసుకువెళ్తున్నారు.